నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ గారు. పాల్ గారు జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టారు. దీని గురించి ఏమాట? ఈ జమిలీ ఎలక్షన్లు అన్నది అదొక డ్రామా. జమిలీ ఎలక్షన్ అన్నది వన్ నేషన్ వన్ పోల్ ఒకటే కానీ బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ పెట్టి చూపించాలా. ఎలక్షన్ ఈవీఎంల ద్వారా చేసినంత వరకు బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంటుంది. రీజనల్ పార్టీస్ ఎన్ని వచ్చినా నేషనల్ పార్టీ. నేను సుప్రీంకోర్టులో పిల్లేసి ఆర్గ్యూ చేశాను. 180 దేశాలు బ్యాలెట్ పేపర్లు వాడుతున్నప్పుడు 197లో మనం ఎందుకు ఈవీఎంలు వాడాలి? మీరు ఆ బిల్లు 30 పార్టీల్లో 27 పెద్ద పార్టీలు, ఒక బీజేపీ 2 తప్ప బ్యాలెట్ పేపర్ అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు అడిగారు, రాజశేఖర రెడ్డి అడిగారు, కేసీఆర్ అడిగారు. బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్ పెట్టిన రోజునే దేశం కాపాడుతాం. జమిలీ ఎన్నికల బిల్లుకు కే పాల్ పార్టీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? జమిలీ ఎలక్షన్ ఎప్పుడు రావాలి అంటే బ్యాలెట్ పేపర్ వచ్చినప్పుడు. బ్యాలెట్ పేపర్ వచ్చినంత వరకు ఎలక్షన్స్కి మేము మద్దతా లేదా? నేను క్లియర్గా చెప్తున్నాను, బ్యాలెట్ పేపర్ వస్తేనే దేశం బాగుంటుంది. దానికి నా మద్దతు. జమిలీ ఎలక్షన్ పర్వాలేదు, బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్ రావాలి. మరి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు? సర్పంచ్ పెండింగ్ల బిల్లులు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఈ అంశాల గురించి. డబ్బు లేదు, తమ్ముడు ఏం చేస్తారు? నేను డబ్బు తెస్తాను, సమిట్ తమ్ముడిని కలిసి మాట్లాడతాం. సో ఇది మొత్తం మీద జమిలీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ తీసుకురావాలంటూ కూడా అటు కే పాల్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అటు రేవంత్ రెడ్డి కావచ్చు. ఇక రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల అప్పు చేస్తే ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 60,000 కోట్ల అప్పు చేస్తున్నారంటూ కూడా కే పాల్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పార్లమెంట్లో అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతా ఉన్నారు. ఆ బిల్లును ఇప్పటికే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు. సో ఏదైతే ఇండియా కూటమి ఏమో వ్యతిరేకిస్తుంటే ఎన్డీఏ కూటమి మాత్రం స్వాగతిస్తూ ఉంది. కే పాల్ కూడా ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ కనుక తీసుకొస్తే ఖచ్చితంగా అప్పుడు మద్దతు చేస్తామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ అంశం గురించి ఇతర రాష్ట్రాల్లో డిస్కషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, అసెంబ్లీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు.